అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం నగిరిలో ఉన్నాం. నగిరిలో మంత్రి రోజా పూర్తిగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి కాలనీలను చుట్టేస్తున్న పరిస్థితి. రోజా గారు ఉన్నారు. మేడం, ఎలా ఉంది నగిరి? చాలా ఈసారి పరిస్థితి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? గతంలో 2 సార్లు చాలా మీ మీద ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు తట్టుకొని ముందుకు వచ్చి 2 సార్లు గెలిపించారు. నగిరి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. కానీ ఈసారి హ్యాట్రిక్ అనే దాని మీద నిజంగానే మీకు అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. కష్టపడి పనిచేశాను. అలాగే జగనన్న సంక్షేమం అభివృద్ధి అందించారు. మా ఎంపీ సహకారంతో నగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవి హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, టెంపుల్స్ కానీ, పార్కులు కానీ, ఎలక్ట్రిక్ శ్మశానాలు కానీ, ఏది ప్రజలు కోరుకుంటే అవి విత్ రోడ్స్, డ్రైనేజెస్, లైట్స్తో సహా 30 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రజాప్రతినిధి చేయనిది మేము చేశామని గర్వంగా చెప్పగలం. నిరూపించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు పాంప్లెట్ కూడా చాలా పెద్ద స్థాయిలో వేశారు. మీరు చేసిన సంక్షేమ వాటినే వేసాం. సో అది ప్రజల్లోకి వెళ్తుందా? అంటే మీ పాంప్లెట్ ఇప్పుడే చూసిన పరిస్థితి అయితే ఇప్పుడు అందరూ టీవీ చూడకపోవచ్చు, అందరూ పేపర్లు చూడకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పథకాలు మా నగిరి నియోజకవర్గంలో ఏ పథకానికి ఎంత ఇచ్చాము అనేది క్లియర్గా ఉంది. 5 మండలాలు, 2 మున్సిపాలిటీకి. అలాగే నేను పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఐటీఐ కాలేజ్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, 100 బెడెడ్ హాస్పిటల్ రెనోవేషన్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, అలాగే క్రీడా మైదానాలు కానివ్వండి, అలాగే బుగ్గ కాలువలు కానీ, హౌసింగ్ కానివ్వండి, చూడండి అన్నీ కూడా ప్యాక్స్వి కానీ, అలాగే మన వైఎస్ఆర్ అగ్రి టెస్ట్ ల్యాబ్ కానీ, అసలు ముఖ్యంగా డయాలసిస్ సెంటర్, అసలు డయాలసిస్ పేషెంట్లు తిరుపతి వరకు పోకుండా, అంటే ఏది వీటన్నిటికన్నా ముఖ్యము రెవెన్యూ డివిజన్, ఆర్డీఓ ఆఫీస్ కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ, అలాగే మోటార్ వెహికల్ అన్నీ కూడా నగిరికి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడికి దూరంగా వెళ్ళి కష్టపడకుండా అన్నీ వడ్డించి వాళ్ళ నోటికి అందిస్తున్నారు. మీరేమో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, నేను ఇంత చేశానని చెప్తారు. కానీ మీ ప్రత్యర్థి ఒక మాట మీ మీద ఒక సీరియస్ అలిగేషన్ చేస్తారు. ఈయనేమో ఇంటింటి దగ్గర ఊరులో ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటుంది, కార్లు కావాలంటే 9 కార్లు వస్తున్నాయి, అంటే పర్సంటేజ్లో కూడా ఎక్కువసేపు పెరుగుతున్న పరిస్థితి ఉంది. మరి ఆమె అభివృద్ధి ఏం చేసింది? తన సొంత అభివృద్ధి మాత్రమే చేసింది అని మీ ప్రత్యర్థి బాను ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు కళ్ళు కనిపించకపోతే మీరు దగ్గరుండి చూపించి వీటిని చదివి వినిపించండి. అండ్ ఇవన్నీ కూడా జరిగాయా లేదా నేరుగా పోయి కూడా చూసుకోండి. ఆ ప్లేస్ ఉంది, ఎంత అమౌంట్ ఉంది, అవి చూసుకోవచ్చు. రెండవది, ఈరోజు మేము దోచుకున్నాము అనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ సృష్టించిన ఒక వార్త. దాన్ని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, ఇదే నగరికి వచ్చి లోకేష్ మాట్లాడాడు, షర్మిల గారు కూడా మాట్లాడారు. సో ఇంకా బాను అనేది పిల్ల పిత్రేగాడు, వాడు మాట్లాడేది నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక అబద్ధాన్ని తిప్పి చెప్తే నిజం అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న ఫార్ములా. అది ఆ కాలంలో వర్కౌట్ అవుతుంది. కానీ ఇది టెక్నాలజీ. ఈరోజు ప్రతి బిడ్డ చేతిలో వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది. వాడు మాట్లాడే మాటలేంటి, మనం చేస్తున్న పనులేంటి, వాటికి పొంతన ఉందని అందరూ గమనిస్తారు. సో ఈరోజు షూటింగ్ చేసేటప్పుడేమో ఏ విధంగా మాట్లాడారు, షూటింగ్ మానేస్తేమో ఇప్పుడు దోచుకుంటున్నాం అంటున్నారు. సో మేము ఎక్కడ దోచుకున్నాం, ఏం దోచుకున్నాం అనేది మీరు టీవీలో చూపించండి. అంటే మీకు నిజంగా 9 కార్లు లేవా మేడం? సింగిల్ కారే ఉన్నాయి 9 కార్లు. అన్ని ఎలాంటి కార్లు అంటే పేద గర్భిణీ స్త్రీలకు అన్నం పెట్టి చిన్న 2 వెహికల్స్ ఉన్నాయి, క్యాంటీన్ వెహికల్స్. ప్రచార వెహికల్ ఒకటి ఉంది, నా కార్ ఒకటి ఉంది, నా పిల్లలు స్కూల్కి వెళ్ళే కార్ ఒకటి ఉంది. సో వీటిని కూడా ఏదో BMW, ఆడి, ల్యాంబర్గి కార్లు ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒకవేళ బాను కార్ లేకపోతే నా అన్నం పెట్టి ఆ వెహికల్స్ ఉన్నాయి కదా, అది ఇస్తాను, దాంట్లో కాబట్టి కూర్చొని తిరగమని చెప్పండి వాడికి వెహికల్ లేకపోతే. అంతేగాని ఈరోజు తెలుగు పచ్చ మీడియా కానీ, పచ్చ ఛానళ్ళు కానీ ఎంత దిగజారిపోయారంటే ఏమేమో అసలు ప్రజలు నమ్ముతారా లేదా అనేది ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు అలా మాట్లాడటం వల్ల నా వాల్యూ పెరిగింది, నాకు గౌరవం పెరిగింది, వాల్యూ పెరిగింది. అలాగే మీ ఆస్తి విలువలు కూడా పెరిగి 60% గతంలో కంటే కూడా 60% మీ అఫిడవిట్ లో చూపిస్తున్నారు కదా, గతంలో కంటే కూడా ఇప్పుడు పెరిగినట్టు చూసుకోండి. నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే అది రికార్డెడే కదా. నేను గతంలో ఏమి ఇచ్చాను, ఇప్పుడు ఏమి ఇచ్చాను. నా ఇన్కమ్
ఇన్కమ్ ఏంటి, నా ఎక్స్పెండిచర్ ఏంటి అన్ని వైట్ పేపర్లో ఉంది. నాకేం బ్లాక్ అమౌంట్ లేదు, వేరే బిజినెస్లు కూడా లేవు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తాను, నా అఫిడవిట్లు ఇస్తాను. కానీ మీ అఫిడవిట్ విషయంలో ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్న అంశం ఒకటి ఉంది. ఏది? ఈనాడు సంబంధించిన వాళ్ళ దగ్గర మీరు దాన్ని ఏమంటారు, అమౌంట్ కట్టడం, ఏది చిట్ ఫండ్స్ని చేయడం, రామోజీ సంస్థకి సంబంధించిన వాటిలోనే చిట్ ఫండ్స్ని చేయడం నిజంగా మీరు తెలిసి చేశారా? గతంలో ఇదే రామోజీ మీద మీరు పెద్ద ఎత్తున దాడి చేసిన పరిస్థితి ఉంది. స్టిల్ ఈ రోజు కూడా దాని మీదనే మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ అది ఆ వ్యవహారం ఎలా జరిగింది నిజంగానే గతంలో? అంటే రామోజీరావు సంబంధించిన వ్యవహారంలో, అంటే మీ పార్టీ కావచ్చు లేకపోతే మిగతా వర్గాలు, కానీ ఆయన చిట్ ఫండ్స్కి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా మీరు ఒప్పుకోవటం లేదు. మీ పార్టీ లైన్ కూడా చిట్ ఫండ్స్ మోసం చేశారు, చిట్ ఫండ్స్ ప్రజలను లూటీ చేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అవును, అది కోర్టులో కూడా ఉంది కదా, ఖచ్చితంగా అవి ప్రూవ్ అవుతాయి. మరి అదే చిట్ ఫండ్స్ లో మీరు ఎలా కట్టారు? నేను ఎప్పటి నుంచో కట్టాను, అది ఆపలేక అట్లే ఉన్నాను. ఇదేంది ఈ రోజు నిన్న కట్టింది కాదు, అవి 5 years చిట్ ఉంటుంది. గతంలో కట్టింది అలాగే ఉంటుంది. దానికి ఏం చేయగలం? ఈ చిట్ ఫండ్ రామోజీరావుని చూసో లేదా వాళ్ళ కొడుకుని చూసో కట్టేటివి కాదు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఎవరైతే కట్టించుకుంటారో మొహమాటంతో వాళ్ళ కోసం కట్టేవే. ఎల్ఐసీలు కానీ చిట్లు కానీ, దాంట్లో ఏదో ఇన్కమ్ వస్తుందని కట్టేది కాదు. మేము 91 నుంచి కడుతున్నాం. కట్టేది ఒకే పర్సన్, సుదర్శన్ నాయుడు అని చెప్పి. ఆయన అప్పుడు చెన్నైలో మాకు పరిచయం, కానీ ఆయన సొంత ఊరు నగిరి నియోజకవర్గం. ఇప్పుడు ఆయన నగిరి మండల ప్రెసిడెంట్ కూడా. సో అనుకోకుండా అలా జరిగింది, తెలిసి చేయలేదు. ఖచ్చితంగా రామోజీరావు వల్ల చాలామంది నష్టపోయారు. దాన్ని కోర్టులో కూడా వేశారు. ఖచ్చితంగా అది భవిష్యత్తులో ప్రూవ్ అవుతుంది. అది ప్రూవ్ అవుతుందన్న భయంతోనే కోర్టు మెట్లు ఎక్కకుండా ఒళ్ళు బాగాలేదని ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నారో మీరు చూస్తున్నారు. సో దాన్ని ఏదో డైవర్ట్ చేసి చూడాలనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ పిఠాపురం వ్యవహారంలో మీరందరూ ఒక 5 మంది వ్యక్తులు కలిసి, పెద్ద పెద్ద మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక్క సింగిల్గా పోటీ చేస్తున్న పవన్ని ఓడగొట్టడానికి పెద్ద కుట్రలు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు అక్కడ తీసుకొని వస్తున్నారు అనేది నిజమేనా? ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? విషయం పవనే చెప్తున్నాడు కదా. చాలా సంతోషం. ఆయనకి పవర్ లేదు, పవర్ స్టార్ కాదు పవర్లెస్ స్టార్ అని ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. అండ్ ఆయనకి జగన్ని ఛాలెంజ్ చేసే స్థాయి లేదు. మా పార్టీలో ఒక మహిళ చాలు నేను ఓడించడానికి అని ఈరోజు వంగా గీత గారు నిలబడ్డారు. ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోతానన్న భయంతో ఈ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి కన్నీళ్లు గారుస్తున్నారు. మరి నువ్వు సింగిల్ హ్యాండ్తో చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తానన్నవాడు ఈరోజు 5 మంది మంత్రులు వస్తేనే ఏదో చేసేసారు అంటే ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు పార్టీ పెట్టి 9 ఏళ్ల పైన అయింది. అంతకుముందు ఒక పార్టీ పెట్టి 5 ఏళ్లలో చాలామందిని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈరోజు కూడా ఆల్మోస్ట్ జనసేనలో ఉన్న వాళ్ళని కూలీలుగా, జెండాలు మోసే కూలీలుగా వాడుకొని వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. కాబట్టి నీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈరోజు అందరూ కూడా బయటకు వచ్చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు గెలిపించి నిన్ను ఓడించడానికి పనిచేస్తున్నారంటే నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ ప్యాకేజీ ఏంటి అనేది అందరికీ అర్థమైపోయింది. కానీ ఒక విషయం సీరియస్గా చెప్పాలి రోజా గారు, ఎందుకంటే 2 సార్లు వరుసగా గెలుపొందిన నగిరి స్థానం నుంచి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్న రోజాని ఈసారి హ్యాట్రిక్ సాధించకుండా చూడడానికి మీ సొంత పార్టీలోనే కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఇది నిజమా కాదా? మీరు చూసుకోవాలి. అది నన్ను అడిగితే ఎట్లా? మీరు సర్వేలు చేసుకోవాలి. సో నేనైతే పాలిటిక్స్ అనేది ఒక పవర్ గేమ్. ఖచ్చితంగా ఒకటి పైకి వెళ్తుంటే ఇంకోటి లాగుతూ ఉంటాడు. సో అంతా కూడా రెడ్ కార్పెట్ లాగుంటే అందరూ పాలిటిక్స్కి వచ్చేస్తారు. టెన్షన్ లేదు, హ్యాపీగా గెలిచిపోవచ్చు అంటే. సో పాలిటిక్స్ అంటే ఎండల్లో తిరగాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మనసు దోచుకోవాలి, అండ్ ఎలక్షన్లో ఏం చేయాలో అన్నీ కూడా ఉంటాయి. సో అవి చేసుకుంటూ పోతూ ఉంటారు అందరూ. కానీ నా వరకు నేను యాజ్ ఎ ఆర్టిస్ట్గా దాదాపుగా 91 నుంచి వర్క్ చేశాను. నన్ను ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి తెలుగు బిడ్డగా నేను ఈరోజు ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలిగాను. ఒక పేరు, ప్రతిష్ట, డబ్బులు అన్నీ సంపాదించుకున్నాను. సో నన్ను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలనుకున్న పాలిటిక్స్లో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చాలామంది నన్ను అడ్డుపడ్డారు గెలవనీయకుండా. అయినా కూడా నేను ప్రజల మీద నమ్మకంతో, భగవంతుడి మీద నమ్మకంతో నేను పని చేసుకుంటూ వచ్చాను. కానీ జగనన్న, దేవుడు పంపిన జగనన్న నన్ను ఆశీర్వదించి నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, ఏపీఐసి చైర్పర్సన్ చేశారు, మంత్రిని చేశారు.
సో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళా మంత్రిగా ఉండటానికి నేను గర్వపడుతున్నా. అండ్ అన్న చేసిన సంక్షేమం అభివృద్ధి, అలాగే నేను మా ఎంపీ గారు మా నియోజకవర్గానికి చేసిన సంక్షేమం అభివృద్ధి అండ్ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేసిన సర్వీసు మమ్మల్ని గెలిపిస్తుందన్న నమ్మకం ఉంది. సో ఎవరైనా ఏదైనా వెన్నుపోట్లు పొడవాలి అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడిని ఆరాధించే వ్యక్తిగా భగవంతుడే వాళ్ళని చూసుకుంటాడు. కానీ స్టార్ క్యాంపెయినర్ అంటే బేసిక్గా గతంగా 2 ఎలక్షన్స్లో రోజా చాలా స్థానాలు తిరిగింది, చాలామంది గెలుపొందడానికి సహాయపడింది, చాలా నియోజకవర్గాలకు వెళ్ళి తిరిగిన పరిస్థితి. కానీ ఆ స్టార్ క్యాంపెయినర్ ఈరోజు నగిరికే పరిమితమైన పరిస్థితి ఉంది. కారణం మీ పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న కొంత శక్తులు పనిచేయడం, ఇవన్నీ నిజంగా కొంత బాధ అనిపిస్తుందా? నాకెందుకు బాధ అనిపిస్తుంది? గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కష్టపడుతున్నారు కాబట్టి మేమందరం కూడా ఆ కష్టంలో భాగస్వామ్యం అయ్యాము. సో మా ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు గెలిపించుకోవడానికి కష్టపడ్డాం. కానీ ఈరోజు జగన్ గారు చేసిన సంక్షేమం ప్రతి ఇంటి లోపలికి వెళ్ళింది. విత్ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటిలో ఎంతమంది వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ అందాయి. చక్కటి చదువు అందింది, వైద్యం అందింది, అండ్ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సురక్ష ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేసాము, హౌసింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఒకరు వచ్చి ఒకరికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను, ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో వాడు అదృష్టవంతుడు, వాడు గెలిచినట్టే. సో ఈరోజు అదే పరిస్థితి. కానీ లాస్ట్ మూమెంట్ వరకు రోజాకి ఎందుకు సీటు ప్రకటించడంలో కొంత గ్యాప్ ఎందుకు? అట్లేం లేదండి, ఓన్లీ పచ్చ ఛానళ్ళు అత్యుత్సాహంతో నాకు సీట్లు లేవన్నారు. నేను ఆ రోజు కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది, 100% నగిరి నాదే, దాన్ని మార్చేదానికి ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ఎందుకంటే జగన్ నాకు తెలుసు ప్రజల్లో ఎవరున్నారు, ప్రజల కోసం ఎవరు కష్టపడుతున్నారు, మనం చెప్పిన ప్రతి ప్రోగ్రాము ప్రతి సంక్షేమం ప్రజలకు అందిస్తున్నారా లేదా, వాళ్ళకి ఎలా ఉంది ప్రజల్లో అనేది వాళ్ళంతా సర్వేలు చేసుకొని ఇస్తారు. కాబట్టి ఈ అత్యుత్సాహ పచ్చ ఛానళ్ళకంతా బుద్ధి వస్తుందని చెప్పాను, అదే జరిగింది. జగన్ గారు ప్రత్యేకంగా రోజా మీద ఎందుకు నా చెల్లి నాకు మొత్తం దగ్గర ఉంటుంది, అన్నీ చేసుకుంటుంది, ఎందుకు అంత ఎక్కువ అంటే కంపారిటివ్ అదర్ ఎమ్మెల్యేస్ చూసుకుంటే కొంత మీ ఇంటరాక్షన్ డిఫరెంట్గా కనపడుతుంది ఏంటి? ఉన్న మొత్తం మహిళా లీడర్స్లో నేను ఒక్కదాన్నే జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాను. సో రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత 1 ఇయర్ దాకా గ్యాప్ వచ్చింది. మళ్ళీ జగనన్న నన్ను పార్టీలో పిలిచినప్పుడు ఖచ్చితంగా నేను 30 సంవత్సరాలు నాతో పాటు నువ్వు నడుస్తావమ్మా రాజకీయంగా, నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చాకే నేను రాజకీయాల్లోకి మళ్ళీ అడుగు పెట్టాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా జగనన్న ప్రతిరోజు ప్రతి ఇష్యూలో కూడా నాకు ఆయన అండగా నిలిచాడు, నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను దూసుకుపోతున్నాను. అండ్ పార్టీ కోసం జగనన్న కోసం నేను కష్టపడే విధానం కానీ, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం కానీ, అలాగే పార్టీ మీద విషం చిమ్మే సమయంలో అడ్డుగా నిలబడి దాన్ని ధీటుగా ఏ విధంగా తిప్పికొట్టే విషయంలో కానీ జగనన్నకు తెలుసు. మొదటి నుంచి కూడా నేను సిన్సియర్ సైనికురాలిగా పనిచేస్తున్నాను కాబట్టి ఆయన ప్రేమగా నా చెల్లిని ఆశీర్వదించండి, నా చెల్లిని గెలిపించండి, తను మంచిది మీకు అభివృద్ధి చేస్తుందని ప్రతి సందర్భంలో కూడా చెప్తారు. సో ఆ మాట కూడా నేను నిలబెట్టుకుంటూ అటు అన్నకి, పార్టీకి, ఇటు నగిరి నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా సేవకురాలిగా పనిచేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఒకటే క్వశ్చన్, హ్యాట్రిక్గా ఈసారి రోజా నగిరి నిలబడుతుంది, మూడోసారి కూడా నగిరిలో రోజాకే ఓటు వేయాలి అంటే ఎందుకు వేయాలి? అదే చెప్పాను కదా, ప్రతి ఇంటిలో ప్రజలు కోరుకునే సంక్షేమాన్ని జగనన్న ఇచ్చిందని ప్రతి ఇంటికి తీసుకెళ్ళా. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఏమేమి కావాలి అనేది డిఫరెంట్ ఉంటాయి. సో వాటిలో అన్నీ కూడా నేను చేసి ఇవ్వడం జరిగింది. కాలేజీలు కానీ, టెంపుల్స్ కానీ, మసీదులు కానీ, అలాగే ఆఫీస్ బిల్డింగ్స్ కానీ, సచివాలయ, ఆర్బీకే వెల్నెస్ సెంటర్లు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, అలాగే పార్కులు కానీ, అలాగే క్రిమినేషన్ సెంటర్స్ కానీ, హౌసింగ్ కానీ అన్నీ కూడా అందించాను. ఇవన్నీ చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుంది, కానీ 5 సంవత్సరాల కాలంలో జగనన్న అందరికీ ఇచ్చాడు ప్రతి కాన్స్టిట్యున్సీకి. సో అవి మేము గర్వంగా చేసుకోగలిగాము, అందరికీ అందించగలిగాము కాబట్టి ఈరోజు గర్వంగా ఓటు అడగగలుగుతున్నాం. రైట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.